వాస్తవంగా అమెరికా ఎందుకు అర్జెంట్‌గా వెనక్కి తగ్గింది? అమెజాన్‌లు లేకపోతే మైక్రోసాఫ్ట్‌లు ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో హెచ్-1బీ వీసాలకు సంబంధించి ఏ ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు $1,00,000 కట్టక్కర్లేదు అనేసింది. అదే పెద్దది. అవే అత్యధికంగా ఇచ్చేటటువంటి ఉద్యోగావకాశాలు హెచ్-1బీకి సంబంధించి. అట్లాగే అవే కాకుండా ఏదైతే ముందు పెట్టినటువంటి 50% టారిఫ్‌లు కూడా మందుల విషయంలోనో లేకపోతే ఇక్కడి నుంచి సప్లై అయ్యేటటువంటి కీలకమైనటువంటి మినరల్స్ విషయంలోనో అట్లాంటి వాటిలో ఎందుకు ఎగ్జంప్షన్ ఇచ్చింది? వాళ్ళ దగ్గర లేవు కాబట్టి. అంటే అమెరికా తన అవసరాలకు సంబంధించినటువంటి ఎక్విప్‌మెంట్‌లోనేమో కాంప్రమైజ్ అయిపోతుంది. తనకి ఎక్కువుండి లేదా కాంపిటీటివ్ సిస్టమ్‌లో మాత్రం భారత్ ఎదగకూడదని కోరుకుంటుంది. బేసిక్ అంశం ఏంటంటే, మన వాళ్ళు లేకపోతే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మనకి, చైనాకి ఉన్న తేడా ఏంటంటే, చైనా వాడేమో వాళ్ళ మనుషుల్ని పంపించిన పరిమితం. వాళ్ళ మనుషులు అమెరికా మీద గూఢచర్యానికి చైనా పంపించేటటువంటి మనుషులు అంతే. అమెరికా ఏమేం చేస్తుందన్నటువంటిది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తారు. ఎందుకంటే ఆళ్ళ బంధువర్గం అంతా చైనా వాళ్ళ బంధువర్గం అంతా చైనాలోనే ఉంటది. వీళ్ళు గనక ఏమాత్రం వేషాలేసిన ఆళ్ళు చెప్పినట్టు ఇనకపోతే ఆళ్ళని లోపలేస్తారక్కడ. ఆ భయంతోనే బతుకుతుంటారు చైనా వాళ్ళు, అమెరికాలో. అదే భారతీయులు వచ్చేటప్పటికి ఇక్కడ ప్రభుత్వమేం వాళ్ళ ఎనకాల ఉండి నడిపించదు. ఎవరి స్వేచ్ఛతో వాళ్ళు చేస్తున్నారు. మన వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటిది ఏంటి? ఉద్యోగ ఉపాధి అవకాశాలన్న ఉద్దేశంతో పోయి పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యూరప్ సమాజందంతా ఉంది. కాబట్టి చైనాకో ధైర్యం అమెరికా తమనేం చేయలేదని. బట్ మనకున్న సమస్య ఏంటంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటున్నారు. వాళ్ళ జీవితాలతో ప్రాబ్లమ్ అనేనే మనం ఫీల్ అవుతా ఉంటాం. ఆ ఫీలింగ్‌నే అక్కడ ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులే చెప్పేదేందంటే భారతీయులందరినీ తరిమేయడం వల్ల కాదు. బెదిరిస్తున్నాడు భారత్ మీదన వాళ్ళకి సంబంధించినటువంటి విత్తనాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు భారత్ మీద రుద్దడానికి భయపెట్టడం కోసమే ఈ కథంతా నడుపుతున్నాడు తప్పించి మరేం లేదు. భారత్ ఏమో మోడీ మొండిగా ఉంటున్నాడు. ఎందుకంటే రైతులు 18 కోట్లు అంటే దగ్గర దగ్గరగా 50 కోట్ల జనాభా రైతుల కుటుంబాలతో కూడా కలిపితే కనుక 18 కోట్ల రైతులంటే ఇంటూ ముగ్గురేసుకో, ఇంటూ నలుగురేసుకోవాలి లెక్క ప్రకారం. అంతమంది జనాభా దాదాపు 56 కోట్ల జనాభా సఫర్ అవుతారు కాబట్టి మోడీ మొండిగా ఉంటున్నాడు. కానీ మోడీని దించడం కోసం మీడియా, సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగిన మధ్య తరగతిని, ఎగువ మధ్య తరగతిని భయపెడుతున్నాడు ట్రంప్.